చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్. ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాల్లో ఇరుముడి, రవితేజ హీరో. ఈ సినిమా గురించి, సినిమా సక్సెస్ గురించి, అది ఇస్తున్న థియేటర్కు ప్రేక్షకులను రప్పిస్తున్న ఈ విధానం గురించి సెన్సేషనల్ న్యూస్ గా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ సెన్సేషన్ విషయంలో ఇరుముడి సినిమా ఇప్పుడు వివాదంలో ఇరుక్కుంది. కొన్ని సీన్లు తొలగించాలి సుమా అనే ఒక టాక్ ఇండస్ట్రీలో ప్రధానంగా వినిపిస్తుంది. రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ఇరుముడి గత శుక్రవారం విడుదలై సూపర్ డూపర్ టాక్ తో ఓ వైపు థియేటర్స్ లో వసూళ్లు దంచి కొట్టేస్తుంది. ఇది మనందరం వింటున్నాము, చూస్తున్నాం. మరోవైపు ఈ సినిమా అనుకోని వివాదంలో చిక్కుకుంది. అదేమిటి అని అనుకుంటున్నారా? ఎస్, ఈ సినిమాలో ప్రభుత్వ పాఠశాలల్ని, ఉపాధ్యాయులను, ఈ వ్యవస్థలను తీవ్రంగా కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏపీటీఎఫ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సమాజానికి మార్గదర్శకంగా ఉండాల్సిన ఉపాధ్యాయులను తక్కువ చేసి చూపించడం సరైన పద్ధతి కాదు అంది. సినిమాలో ఉన్న ఈ వివాదాస్పద దృశ్యాలను వెంటనే తొలగించాలి అని ఫెడరేషన్ నాయకులు ఇప్పటికే చాలా గట్టిగా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ నాయకులు ఏమన్నారు? సినిమాలో టీచర్ పాత్రను నెగిటివ్ గా చిత్రీకరించారు. ముఖ్యంగా ఉపాధ్యాయురాలి పాత్ర కనిపించే సన్నివేశాల్లో రాష్ట్రంలోని ఒక ప్రభుత్వ పాఠశాల స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పారు. అంతేకాకుండా అందులో నటించిన విద్యార్థులు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న యూనిఫారాల్నే ధరించడం అభ్యంతరం అని గట్టిగా చెప్పారు. ఇది ప్రభుత్వ విద్యా వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా ఉంది అని, అందులో ఎలాంటి సందేహము లేదని, సమాజంలో పాఠశాలలకు, ఉపాధ్యాయులకు ఉన్న గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్న దృశ్యాలను తెరకెక్కించడం తొలగించాలి, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తాం అని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై సెన్సార్ బోర్డుతో పాటు సంబంధిత అధికారులు కూడా దృష్టి సారించి చర్యలు తీసుకోవాలి అని వారు డిమాండ్ చేశారు. మరి ఈ వివాదంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుంది? ఏపీటీఎఫ్ ఆశ్రయిస్తున్న కోర్టు ఏమని చెప్పబోతుంది? ఇప్పటికే హిట్ టాక్, సూపర్ డూపర్ హిట్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా భవిష్యత్తు రేపు ఎలా ఉండబోతోంది? మరింత సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాడు మీ అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్.